చెప్పగానే నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో, జడలోన పెడతారు మల్లె చెండులో, మెడలోన వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలో. అంటే నాకు తెలిసి ఈమెకి పాట ఉన్నా పాట లేకపోయినా అదే రిధంలో చేస్తూ ఉంటుంది. నేను డాన్స్ చేస్తున్నాను కదా, దానికి తగ్గినట్టు మీరు పాట వేసుకోవాలి. నువ్వు డాన్స్ చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, అది గొప్ప విషయం. బై ద వే, ఇవాళ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోయేది ఓన్లీ 3 జంటలు మాత్రమే కాబట్టి మీరు ఉంటారని మీకు అనిపిస్తుందా? ఆఫ్ కోర్స్ వి ఆర్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ విన్నర్ విన్నర్. చికెన్ వండిన తర్వాతే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. అప్పటిదాకా నేను ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నా. మా ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ని కన్సిడర్ చేస్తుంటే గనక మేము విన్నర్స్ అయ్యే ఛాన్సెస్ మీరు ఉన్నాయి. కాకుండా ఇంకెవరు విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది? అర్జున్ అమ్మర్ అసలు సుప్రీత and యా దట్స్ ఫైన్. ఓకే, అంటే అర్జున్, అమర్దీప్, యాదవ్ రాజు, సుప్రీత. లేదు అర్జున్ అమర్దీప్ కి అసలు లేవు. ఏదో సీరియస్ గా ఐసీయూ లో ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ లాగానే వంటలు చేస్తారు. ఐసీయూలో డాక్టర్లు సీరియస్ గా చేస్తారని నీకెలా తెలుసు? ఆ పేషెంట్లు అందరూ ఈవిడ బాధితులే. ఓకే, సో గ్రాండ్ ఫినాలేకి ఆల్ ది బెస్ట్. మీకు ఆల్ ది బెస్ట్. థాంక్యూ. కొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది. మేము ఈ కప్పు కొడితే హిస్టరీలో వినబడుతుంది అంటూ వచ్చేస్తున్నారు ప్రసాద్ అండ్ విరాజిత. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతా వెచ్చారి, పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకేం వర్రి మతిలేని సుందరి. ఏంటి మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు, మీరే విన్నర్స్, అసలు గెలిచేస్తాం మనమే కప్పు అన్నట్టుగా. స్టార్టింగ్ లోనే ఉండేవాళ్ళం అలాగా. మీరు ఇచ్చిన ఇంట్రోకి భయపడి సగం కాన్ఫిడెన్స్ పోయింది. తర్వాత జీవన్ గారు ఆవకాయ జాడి ఊపినట్టు డాన్స్ చేశారు. అంటే ఆయన చేసింది ఏంటంటే ఇదే లాస్ట్ డే కదా మీ వంటకాలు తినడానికి అనే ఆనందంలో ఆయన డాన్స్ చేశారబ్బా. రేపటి నుంచి ఉండలేదండి మీరు. ఆయన ఇక్కడే ఉంటారు, మీరు ఉండరు అంతే. నువ్వేమనుకుంటున్నావు, ఇంకెవరు విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది? మధ్యలోనే వచ్చాం, మధ్యలోనే పంపించేస్తారు. సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తున్నావు. లేదు, మేమే కప్పు గెలుస్తామని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఏ ఉందండి. కప్పు? మీ పోడియంస్ మీద ఉండేటువంటి ఆ కప్ప కాదండి, అక్కడ షీల్డ్ పెట్టారు, చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్ గా నేను కార్డిక్లు వేసుకుని తీసుకెళ్ళిపోతా గెలిచి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సింహంతో వేట, మాతో ఆట మొదలు పెట్టకూడదు, ఒక్కసారి మొదలు పెడితే ఆపడం ఎవ్వరి తరం కాదు అంటూ వచ్చేస్తున్నారు ప్రశు బేబీ అండ్ ధరణి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, కట్టిందేమో నీ కోసమే, తెలిసింది నీ కోసమే, వీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళ